హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. తమ్నైల్ చూశారు కదా. కుబేర మూవీ తెలుగులో అంత బాగా ఆడటానికి కారణం ఏంటి? తమిళ్లో ఈ మూవీకి అనుకున్నంత కలెక్షన్స్ రావటం లేదు. ధనుష్ ప్రీవియస్ మూవీస్ కన్నా చాలా తక్కువ వస్తున్నాయి, కానీ తెలుగులో చాలా బాగా కలెక్షన్స్ని ఈ మూవీ సాధిస్తుంది. తెలుగులో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ నిజంగా ఈ సినిమా అంత బాగుందా? సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఓవర్గా హైప్ చేశారా? అలాగే ధనుష్ను పొగుడుతూ తెలుగు హీరోస్ని తిట్టడం కరెక్టా అనేది ఈ వీడియోతో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. కథ విషయానికి వస్తే, ధనుష్ ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను బిచ్చగాడిలా మారతాడు. తిరుపతిలో బెగ్గింగ్ చేస్తూ జీవిస్తున్న అతన్ని పెద్ద వ్యాపారవేత్తకు చెందిన మనుషులు తీసుకువెళ్తారు. ధనుష్తో పాటు ఇంకో ముగ్గురు బిచ్చగాళ్ళను కూడా ఈ కుంభకోణానికి వాడుకోవాలని అనుకుంటారు. ఈ పనిని పూర్తి చేసే బాధ్యతను మాజీ సిబిఐ అధికారి అయిన నాగార్జునకు అప్పగిస్తారు. వాళ్ళు అనుకున్న పని సాఫీగానే సాగిపోతున్న సమయంలో చిన్న ఇబ్బంది కలిగి ధనుష్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటాడు. సిబిఐ అధికారిగా పనిచేసిన నాగార్జున ఇలాంటి పనిలో ఎందుకు భాగమయ్యాడు? ఇంతకీ ధనుష్ వీళ్ళకి దొరికాడా? వీళ్ళ కుంభకోణం ఏంటి అనేది రిమైనింగ్ కథ. ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్కే మనకి స్టోరీ మొత్తం అర్థమవుతుంది. వ్యాపారవేత్త మనుషులు ధనుష్ తీసుకొని వెళ్తారని, అతను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటాడని ముందే మనందరం గెస్ చేయొచ్చు. ఈ స్టోరీ చాలా నార్మల్గానే ఉంటుంది. వన్స్ రష్మిక మందన ఎంట్రీ తర్వాత సినిమా ఇంకా చాలా స్లోగా రన్ అవుతుంది. నాకైతే కొంచెం బోర్ కొట్టింది కూడా. శేఖర్ కమ్ముల ధనుష్ను తిరుపతిలో బెగ్గించేస్తున్నట్లు చూపించారు. ఏ రోజు ఎక్కడ అన్నదానం పెడతారని కూడా చెబుతారు. కానీ తిరుపతి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెగ్గర్ ఏ రోజు ఎక్కడ అన్నదానం పెడతారని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే తిరుపతిలో నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు తిరుపతి కాకుండా వేరే లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. కాకపోతే డైరెక్టర్ తిరుపతి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మేబీ తెలుగు అండ్ తమిళ్ వాళ్ళకి బాగా తెలిసిన ప్లేస్ అవటంతో సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. కుబేర మూవీలో కొన్ని సీన్స్ వరకు బాగానే ఉన్నా ఓవరాల్ సినిమా మరీ అంత గొప్ప మూవీలాగా ఏమీ అనిపించదు. కానీ తెలుగులో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మేబీ ఈ మూవీకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల అవ్వటంతో మూవీ మీద ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా మంచిది కావడంతో ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రాలేదు. తెలుగు ఆడియన్స్ ఓవర్ హైప్ చేసిన ఇంకోటి బెగ్గర్ క్యారెక్టర్లో చేసిన ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారని తెలుగు వాళ్ళు ఎవరు చేయరు అని ధనుష్ని సోషల్ మీడియాలో తెలుగు వాళ్ళు ఆకాశానికి ఎత్తుతున్నారు. కానీ బిచ్చగాడి క్యారెక్టర్లో తెలుగు వాళ్ళు నటించారా అంటే నటిస్తారు. కానీ డైరెక్టర్ ఫస్ట్ తెలుగు హీరోస్ని అప్రోచ్ అవ్వాలి కదా. ఒకవేళ ఒకరిద్దరిని అప్రోచ్ అయినా వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అంతెందుకు, శేఖర్ కమ్ముల అల్లరి నరేష్ని అప్రోచ్ అయితే అల్లరి నరేష్ ఎందుకు చేయడు? కంపల్సరీగా చేస్తాడు. కానీ మార్కెట్ దృష్ట్యా ధనుష్ని అప్రోచ్ అయి ఉండొచ్చు. దానికి ధనుష్ కాబట్టి బిచ్చగాడి క్యారెక్టర్లో చేశాడు, వేరే తెలుగు హీరోస్ ఎవరు చేయరు అనడం కరెక్ట్ కాదు. బిచ్చగాడి క్యారెక్టర్లో చేసిన తను బెగ్గింగ్ చేసే సీన్స్ 1 లేదా 2 సీన్స్ ఉండొచ్చు సినిమా మొత్తం మీద. ధనుష్ యాక్టింగ్ బాగా చేశారనండి, తప్పులేదు. అంతేకాని ధనుష్ని పొగుడుతూ తెలుగు హీరోలను తక్కువ చేయకండి. కుబేర మూవీని మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా కుబేర మూవీలో ధనుష్ని ఓవర్ హైప్ చేశారని మీరు అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.